అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఎల్నినో నేపథ్యంలో ఖరీఫ్ వేరుశెనగ సాగు చేసే రైతులు గమనించుకోవాల్సిన అంశాలు, రైతుకు అదనపు ఆదాయాన్నిచ్చే అంతర పంటల సాగు, ఖరీఫ్ వంగ సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. సంవత్సరం పొడవునా 3 కాలాల్లోనూ ముఖ్యంగా తేలికపాటి నేలల్లో సాగు చేసుకోదగ్గ నూనె గింజల పంట వేరుశెనగ. ముఖ్యంగా ఖరీఫ్లో వర్షాధారంగా రాయలసీమతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలైన నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, నల్గొండ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. రాయలసీమలో సాగు చేసే వ్యవసాయానికి ప్రధాన ఆయువు పట్టు ఈ వేరుశెనగే. అసలే రాయలసీమ ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉంటాయి. అందున ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో వేరుశెనగ సాగు చేసే రైతులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వేరుశెనగ రైతులకు సూచనలు ఇస్తున్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. ప్రస్తుతం మనకి ఖరీఫ్ సీజన్ రైతులందరూ సన్నాహాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ వేరుశెనగలో మనకి ప్రస్తుతం చూసుకున్నట్టుంటే వేరుశెనగ మనకి జనరల్గా ఎక్కువగా ఎర్ర నేలల్లో మరియు ఇసుక నేలల్లో, ఎర్ర గరప నేలల్లో మరియు తేలికపాటి నేలల్లో ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. వేరుశెనగ మనకి ప్రస్తుతం వేరుశెనగ సాగు చేసుకోవాలనుకుంటే మనకి ముఖ్యంగా నేల తయారీ అనేది చాలా ముఖ్యమండి. వేరుశెనగలో 5 ఎకరాకి పొలం మనకి 5 టన్నుల పశువుల ఎరువుతో పాటు మనకి 2 కిలోల ట్రైకోడర్మా విరిడి మరియు 2 కిలోల సూడోమోనాస్తో కలిపి మనం గనక ఈ ట్రైకోడర్మా కల్చర్ తయారు చేసుకొని భూమిలో మనకి చల్లుకొని పశువులతో పాటు కలిపి చల్లుకొని మనం గనక దున్నుకుంటే మనకి నేల ద్వారా సంక్రమించేటువంటి మొదలు కుళ్ళు తెగులు కానీ, కాండం కుళ్ళు తెగులు కానీ, వేరుకుళ్ళు తెగులు లాంటి ఈ తెగుళ్ళని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ సంవత్సరం ఏంటంటే భారత వాతావరణ సంస్థ వారు మరియు వివిధ వెదర్ రిపోర్ట్స్ కనుక మనం చూస్తే ఈసారి ఎల్నినో పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకి జూన్ జూలైలో సాధారణ వర్షపాతం మరియు ఆగస్టు సెప్టెంబర్లో కొంచెం తక్కువ లోటు వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ IMD వారు సూచించిన నేపథ్యంలో మనకి ఈ బెట్టం తట్టుకునేటువంటి రకాలు ఏవి అని మనం కనుక గమనిస్తే K9, నెక్స్ట్ వచ్చేసి TCGS 1694 విశిష్ట రకము మరియు TCGS 1707 కోనార్క్ అనే రకము. ఇవి వచ్చేసి మనకి ఈ బెట్టను తట్టుకుని కొంచెం అధిక దిగుబడిని ఇచ్చే రకాలండి. ఎకరాకి మనకి 12 క్వింటాల దాకా ఈ బెట్ట పరిస్థితుల్లో దిగుబడి ఇచ్చే అవకాశం ఉంటుంది. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షపాతం కురిసిన నేపథ్యంలో మనకి అనుకూలమైన రకాలు చూసుకుంటే K6 రకము, ఇది కాకుండా మనకి K9 1694 విశిష్ట రకము. ఇది కూడా మనకి ఎకరాకి 12 క్వింటాల దిగుబడి వస్తుంది. ఇది కూడా మనకి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసినప్పుడు అత్యంత అనుకూలమైన రకాలండి ఇవి. ఈ రకాలు వచ్చేసి విత్తన మోతాదు తీసుకుంటే K6 మనకి చిన్న గుత్తి రకం కాబట్టి K6 విత్తన మోతాదు ఎకరాకి 54 నుంచి 60 కిలోల విత్తన మోతాదు సరిపోతుంది. విశిష్ట రకము, నెక్స్ట్ వచ్చేసి K9 రకము,
కోనార్క్ 17 రకం కానీ ఈ 3 రకాల విత్తన మోతాదు ఎకరాకి 60 నుంచి 64 కిలోల విత్తన మోతాదు ఖరీఫ్ సీజన్కి మనకు సరిపోతుంది. మనకు విత్తే దూరం చూసుకుంటే వరుసల మధ్యలో 30 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్యలో 10 సెంటీమీటర్ల ఎడంతోటి మనము ఈ వేరుశనగ అనేది విత్తుకోవాలి. నెక్స్ట్ మనకి విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యం వేరుశనగలో. ఈ కాండం కుళ్ళు వైరస్ తెగులు మరియు మొదలు కుళ్ళు వైరస్ తెగులు తామర పురుగుల వల్ల వస్తుంది కాబట్టి ఈ రసం పీల్చే పురుగులను మరియు దీప పురుగులను నివారించుకోవడానికి ఇమిడాక్లోప్రిడ్ 600 FS మనకి 2 ml కిలో విత్తనానికి పట్టించాలి. ఈ తెగుళ్ళను నివారించుకోవడానికి కార్బెండిజం ప్లస్ మ్యాంకోజెబ్ 50% మిశ్రమాన్ని 3 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. లేదా ట్రైకోడర్మా 10 గ్రాములు మరియు సూడోమోనాస్ 10 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తుకుంటే ఈ నేల ద్వారా కానీ మరియు భూమి ద్వారా సంక్రమించేటువంటి తెగుళ్ళని సమర్థవంతంగా మొదటి దశలో నివారించుకోవచ్చు. ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే వేరుశనగ మనకి వాతావరణంలోని నత్రజని గ్రహించి తన వేరు బుడిపల్లో స్థిరీకరించుకుంటుంది కాబట్టి నత్రజని ఎరువుని చాలా తక్కువ రూపంలో వాడాలండి. మనకి నత్రజనిని యూరియా రూపంలో వేసుకుంటే ఎకరాకి 18 కిలోల యూరియాని ఆఖరి దిక్కులో వేసుకోవాలి. ఆ తర్వాత మనకి మొత్తం భాస్వరంని మీరు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో 100 కిలోలు ఎకరాకి ఆఖరి దిక్కులో వేసుకోవాలి. ఆ తర్వాత మనకి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనకి పొటాష్ ఎరువుని 33 కిలోలు ఆఖరి దిక్కులో వేసుకుంటే మనకి వేరుశనగకి కావాల్సినటువంటి పోషకాలన్నీ సమృద్ధిగా అందుతాయి. ఈ మధ్యకాలంలో మనకి వేరుశనగలో ఈ సూక్ష్మ పోషక లోపాలు కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి జింకు, ఐరన్ మనకి ఆఖరి దిక్కులో 3 పంటలకు ఒకసారి జింకు 20 కిలోలు ఎకరాకి వేసుకున్నట్లయితే మనకి జింకు ధాతువు లోపం వల్ల మనకి దిగుబడి తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంది కాబట్టి ఆ జింకు ధాతువు లోపాన్ని కూడా మనం నివారించుకోవచ్చు. ఇదే కాకుండా మనకి వేరుశనగలో అతి ముఖ్యమైన పోషకము ఊడలు దిగే దిశలో వేసుకోవాలండి. జిప్సం ఎకరాకి 200 కిలోలు జిప్సంని ఎకరాకి మనకి పూత దశలో అంటే గరిష్ట పూత దశలో లేదా ఊడలు దిగే దశలో అంటే 35 నుంచి 45 రోజుల దశలో ఈ మొక్క మొదల పక్కన 5 నుంచి 7 సెంటీమీటర్ల దూరంలో వేసుకొని మనం కనుక మట్టితో కప్పేస్తే మనకి వేరుశనగ జిప్సంలో ఉన్నటువంటి కాల్షియం 29% మరియు సల్ఫర్ 18%, గంధకం సల్ఫర్ 18% వల్ల మనకి గింజ అవుటన్ పెరగడంతో పాటు గింజలో వేరుశనగ గింజల నూనె శాతం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మనకి మార్కెట్లో ధర కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 200 కిలోల జిప్సంని మనం గరిష్ట పూత దశలో మనకి మొక్క మొదల పక్కన వేసుకోవాలి. మనకి నెక్స్ట్ కలుపు విషయానికి చూసుకున్నట్లయితే వేరుశనగ విత్తిన 48 గంటల లోపల మనకి పెండిమిథాలిన్ 30% మందుని ఒక 5 ml లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకోవాలి. మనం కలుపు మందు పిచికారీ చేసుకున్నప్పుడు కంపల్సరీగా భూమిలో తేమ అనేది ఉండాలండి. ఉదయం వేళలో పిచికారీ చేసుకుంటే బాగుంటుంది. అదే విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు మనకి గడ్డి జాతి కలుపు ఎక్కువగా ఉన్నప్పుడు గడ్డి జాతి కలుపు నివారించుకోవడానికి మనకి క్విజైల్ పాపిథైల్ 2 ml లీటర్ నీటికి లేదా ప్రోపాక్విజాపాప్ 1.25 ml లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. మరియు గడ్డి మరియు వెడల్పాకు కలుపు మొక్కలు 2 ఎక్కువగా ఉన్నప్పుడు ఇమాజితాపిర్ 1.5 ml లీటర్ నీటికి కలిపి మనకి 20 నుంచి 30 రోజుల మధ్యలో పిచికారీ చేసుకుంటే మనకి గడ్డి జాతి మరియు వెడల్పాకు కలుపు మొక్కలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మనకి వేరుశనగలో రసం పీల్చే పురుగు తామర పురుగు మరియు దీప పురుగులు ఎక్కువ ఆశిస్తాయి కాబట్టి మనకు వేరుశనగ పంట విత్తనం విత్తుకునేటప్పుడే మనకి పొలం చుట్టూ జొన్న, సజ్జ, కంచె పంటగా ఒక వరుస కనుక విత్తుకున్నట్టయితే మనకి ఈ పక్క తోటల్లో నుంచి మరి గాలివాటంగా కూడా రసం పీల్చే పురుగులు రాకుండా మన ప్రధాన పంట అయినటువంటి వేరుశనగ కాపాడబడుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడే ఈ జొన్న సజ్జ మీదే కంచె పంట మీదే అవి గుడ్లు పెట్టడం వల్ల కూడా మనం కొంచెం వరకు ఈ రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. మనకి వేరుశనగలో లద్దె పురుగు మరియు పచ్చ పురుగు ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎకరాకి 6 చొప్పున లింగాకర్షక బుట్టలు విత్తిన 4 రోజుల లోపలే అక్కడక్కడ పొలంలో అమర్చుకుంటే మనకి రసాయనిక పురుగు మందుల మీద పెట్టి తగ్గించుకోవచ్చు. కూరగాయల్లో రారాజైన వంగ 3 కాలాల్లోనూ 365 రోజులు పొలాల్లో వివిధ దశల్లో కనిపిస్తుంటుంది. ఖరీఫ్లో వంగ పంటను జూన్, జూలై మాసాల్లో నాటుకుంటూ ఉంటారు రైతులు. 8 నుంచి 9 నెలల పంట కాలంతో ఎక్కువ రోజులు కాపునిస్తుంది. వంగలో అనేక రకాలు ఉన్నప్పటికీ స్థానిక అభిరుచులు, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉండే రకాలను ఎంపిక చేసుకొని సాగు చేస్తుంటారు. అయితే వీటిలో నాటు దశ నుండి కోత దశ వరకు ఆశించి విపరీతంగా నష్టం చేసేది కొమ్మ, కాయ తొలుచు పురుగు. దీనివల్ల దిగుబడే కాదు, కాయ నాణ్యత కూడా దెబ్బతింటుంది. అయితే వంగ సాగును శాస్త్రీయ పద్ధతిలో చేపడుతూ సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలను భాగం చేస్తే కాయతొలుచు పురుగును నివారించుకొని వంగ పంట నుండి ఎకరాకు 25 టన్నుల అధిక దిగుబడులను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.
మరి ఖరీఫ్ వంగ సాగుకు సన్నద్ధమయ్యే రైతులు ఎంచుకోవాల్సిన రకాలను, సాగులో పాటించాల్సిన మెలకువలను ఈరోజు అన్నదాతలో చూద్దాం. వంగను వర్షాకాలంలో సాగు చేసుకునేటప్పుడు జూన్ జూలై మాసాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. వంగ సాగుకు నీరు ఇంకే సారవంతమైన నేలలు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు సాగుకు పనికిరావు. నేల ఉదజని సూచిక 6 నుంచి 6.5 మధ్య ఉన్న నేలలు వంగ సాగుకు మరింత అనుకూలంగా ఉంటాయి. వంగలో ప్రాంతాలను బట్టి రకాలను ఎంపిక చేసుకోవాలి. కోస్తా ఆంధ్ర ప్రాంతానికి భాగ్యమతి, పూసా పర్పుల్ లాంగ్, పూసా పర్పుల్ క్లస్టర్, పూసా క్రాంతి, గులాబీ రకాలు, రాయలసీమకు దేశవాళీ పచ్చ రకాలు, దేశవాళీ చారల రకాలు, తెలంగాణ ప్రాంతానికి పూసా క్రాంతి, పూసా పర్పుల్ క్లస్టర్, శ్యామల రకాలు అనుకూలంగా ఉంటాయి. ఇవే కాక ఊదారంగు గుండ్రటి రకాలైన అర్క నవనీత్, పూసా హైబ్రిడ్ 6, ఊదారంగు పొడవు రకమైన పూసా హైబ్రిడ్ 5, పచ్చటి పొడవు రకాలైన గ్రీన్ లాంగ్, హరిత, హర్షిత, పచ్చటి గుండ్రటి రకాలైన గ్రీన్ మోతీ, ఊదారంగు చారల రకాలు కల్పతరు, విజయ్ రకాలు అధిక దిగుబడినిచ్చే సంకర జాతి వంగడాలు. వంగలో సాగుకు సూటి రకాలనెంచుకుంటే ఎకరాకు 260 గ్రాముల విత్తనం, అదే హైబ్రిడ్ రకాలనెంచుకుంటే ఎకరాకు 120 గ్రాముల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా మ్యాంకోజెబ్తో పాటు 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని పట్టించి విత్తుకోవాలి. 10 సెంటీమీటర్ల ఎత్తుగల నారుమళ్లలో విత్తనం చల్లుకోవాలి. ఇటీవలి కాలంలో రైతులు వారి లభ్యతను బట్టి ప్రోట్రేలలో నారును పెంచుకుంటున్నారు. అలా పెంచిన నారు ఆరోగ్యంగా ఉండడమే కాదు, నారు కుళ్ళు సమస్య కూడా రాకుండా ఉంటుంది. విత్తిన 30 నుంచి 35 రోజులకు నారు ప్రధాన పొలంలో నాటుకునేందుకు సిద్ధమవుతుంది. నాటుకునే ముందు ప్రధాన పొలాన్ని 4-5 సార్లు బాగా దున్నుకొని చదును చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. వానాకాలంలో నాటుకునేటప్పుడు బోదెలు, సాళ్ల విధానంలో నాటుకోవడం అత్యంత ఉత్తమం. పొడవుగా నిటారుగా పెరిగే రకాలకైతే ఎటు చూసినా 60 సెంటీమీటర్లు, గుబురుగా పెరిగే రకాలకు వరుసల మధ్య 75 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 50 సెంటీమీటర్లు ఉండేటట్లు నాటుకోవాలి. వంగ సాగులో పోషక యాజమాన్యం పట్ల కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎకరాకు 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. 40 కిలోల నత్రజనిని 3 సమభాగాలుగా చేసి నాటిన 30, 60, 75వ రోజున పైపాటుగా వేయాలి. పంట పూత సమయంలో నీటి ఎద్దడికి గురైతే పూత రాలిపోయి దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి పూత సమయంలో నీటిని తప్పనిసరిగా అందించాలి. వంగ పంటకు ప్రధాన సమస్య కొమ్మ, కాయతొలుచు పురుగు. నాటిన 30-40 రోజుల నుంచి ఈ పురుగు ఆశించి మొక్క పెరుగుదల దశలో మొవ్వును, తర్వాతి దశలో కాయలను తొలిచి నష్టం కలిగిస్తుంది. ఒకసారి కాయల్లోనికి ప్రవేశించిన పురుగును ఏ మందులతోనూ నివారించలేం. అందువల్ల సమగ్ర సస్యరక్షణ చర్యలతో పురుగును అదుపులో ఉంచాలి. వంగ నాటిన తొలి దశల్లోనే ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. పురుగు తొలి దశల్ని, గుడ్లను నివారించటానికి లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనెను కొద్దిగా సబ్బుపొడి కలిపి పిచికారీ చెయ్యాలి. లేదా 5% వేప కషాయం పిచికారీ చెయ్యాలి. పురుగు ఆశించిన కొమ్మలను, కాయలను తుంచి గుంతలో పూడ్చిపెట్టటం లేదా కాల్చివేయటం చెయ్యాలి. తరువాత తక్కువ విషపూరితమైన మలాథియాన్ మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి వేప మందులతో కలిపి పిచికారీ చెయ్యాలి. పిచికారీకి ముందుగా తయారైన కాయలను కోసుకోవాలి. ఇలా సమగ్ర యాజమాన్య పద్ధతుల్ని చేపట్టటం ద్వారా వంగ నుంచి ఎకరాకు 20 టన్నుల వరకు అధిక దిగుబడిని సాధించవచ్చు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ఏటా వానాకాలంలో ఉండే అనిశ్చిత వాతావరణ పరిస్థితులు రైతులను తికమక పెడుతుంటాయి. ఏ పంట వేసినా ఆశించిన దిగుబడి వస్తుందో లేదో తెలియదు. కాబట్టి రైతులు ఉన్న భూమిలో ఒకే పంటను కాకుండా
ప్రధాన పంటతో పాటు అంతర మిశ్రమ పంటలను సాగు చేస్తే అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. అంతేకాక అంతర పంటల వల్ల పంటలను ఆశించే పురుగుల ఉధృతి తగ్గుతుంది. కలుపు నివారించబడి మిత్ర పురుగులను రక్షించబడటం, నేల కోతకు గురికాకుండా కాపాడుకోవడం లాంటి లాభాలు చాలా ఉన్నాయంటూ ఏ పంటలను అంతర పంటలుగా వేసుకోవాలో వివరాలు తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్. ప్రస్తుతం మనకి ఈ ఖరీఫ్ పంట ఎక్కడైతే మన రైతు సోదరులు వేస్తూ ఉన్నారో ప్రత్యేకించి ఈ దూరంగా వేసే పంటలు మనకి కంది పంట కావచ్చు, ఈ పత్తి పంట కావచ్చు, వాటిల్లో ఎక్కడైతే ఎక్కువ దూరంలో పెట్టి మనం విత్తుకుంటామో దాంట్లో అంతర పంటలు అనేవి వేసుకోవడానికి కూడా రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉన్నారు. అలాగే అంతర పంటలు వేసుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఎరువుల వాడకం అనేది ఎక్కువగా పెరిగిపోవడం వలన ఈ నేల సారం తగ్గిపోయింది. దాంతోపాటుగానే పర్యావరణం అనేది సమతుల్యత దెబ్బతినడం వలన ఈ ఋతుపవనాల తాలూకా రాక మీద దాని మీద ప్రభావం ఎంతగానో చూపిస్తూ ఉంటుంది. సో ఈ ప్రత్యేకించి ఈ సంవత్సరం మనం గమనించినట్టయితే ఎల్నినో ఎఫెక్ట్ అనేది కూడా చాలా వరకు మనకు ఫోర్కాస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఏదైతే ఒకే పంటని ఏక పంటని మనం ఒక పొలంలో సాగు చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ అనిశ్చిత వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు, అలాగే వర్షపాతంలో వ్యత్యాసాలు ఉన్నప్పుడు మనం వేసిన ఒక పంట కూడా పూర్తిగా నష్టపోయే అవకాశం కూడా 100% ఉంటుందన్నమాట. అదే గనక ఒకే పొలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు నిర్దిష్ట వరుసల్లో వేసుకొని మనం విత్తుకున్నట్టయితే దాన్ని మనం అంతర పంటలు అని చెప్పొచ్చు. ఆ అంతర పంటలు వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వాతావరణ అనిస్థితి మనకు వచ్చేటప్పుడు ఒక పంట పోయినప్పటికీ కూడా ఇంకొక పంట అనేది మన చేతికి వస్తుందన్నమాట. ఈ అంతర పంటల్ని మేజర్గా మెట్ట ప్రాంతాలు ఉంటాయి, మెట్ట వ్యవసాయాలు చేస్తూ ఉంటారో వాటిల్లో ఉదాహరణకి ఈ కంది పంట అనేది కూడా తక్కువ వర్షపాతం ఉన్నటువంటి ఈ రాయలసీమ జిల్లాల్లో అలాగే ఉత్తర కోస్తా జిల్లాలో కూడా వేస్తూ ఉంటారు. కాబట్టి వాటిల్లో ఈ వరుసకి ఒక 150 సెంటీమీటర్ల నుంచి 180 సెంటీమీటర్లు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. కనుక వాటిల్లో ఈ అంతర పంటలు అనేవి చాలా మంచిగా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. అంతర పంటలు వేయటం వలన కలుపు సమస్య కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే వరుసకి దూరం అనేది ఎక్కువగా పెట్టేటప్పుడు కలుపు పెరగడానికి అవకాశం చాలా ఎక్కువ. అందుకని అంతర పంటలు అయిన ఈ పెసర కానీ, మినుము కానీ, అలసంద కానీ వేసేటప్పుడు అవి వాటికి ఈ అల్లుకుపోయే తత్వం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేల మీద బాగా పాకి కలుపు రాకుండా మనకి చాలా వరకు ఆపేస్తుంది అనమాట. దీనివల్ల మనకి పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గుతాయి. అలాగే పోషకాల వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది. అది ఎలానంటే ఇప్పుడు మనం అంతర పంటలు వేసేటప్పుడు ఒక పంట లోతైన వేరు వ్యవస్థ ఉంటుంది, ఇంకొక పంట పైన వేరు వ్యవస్థ ఉండే పంట కూడా ఉంటుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే భూమి లోపలి పొరల నుంచి ఉన్నటువంటి ఏవైతే పోషకాలు ఉంటాయో అవి పైకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఏవైతే పైకి వచ్చిన పోషకాలు ఉంటాయో ఈ చిన్న వేరు వ్యవస్థ ఉన్న పంటలన్నీ కూడా వాటిని తీసుకొని అవి వినియోగించుకుంటాయి అనమాట. దీనివల్ల పోషకాల వినియోగ సామర్థ్యం కూడా బాగా పెరుగుతుంది. నేల కోత కూడా మనం అరికట్టవచ్చు అనమాట. అది ఎలానంటే ఎప్పుడైతే మనము అంతర పంటలు వేస్తూ ఉంటామో ఈ అంతర పంటల తాలూకు వేరు వ్యవస్థ వాటిని గట్టిగా పట్టి ఉంచడం వలన అవి నేల కోతను కూడా మనం చాలా వరకు ఆపేయవచ్చు. అపరాల జాతికి చెందిన పంటలు మనం వేస్తాం కాబట్టి అవి నేలలో నత్రజనిని స్థిరీకరణ చేయడం వలన భూసారం కూడా మనకు చాలా వరకు పెరుగుతుంది అనమాట. అలాగే తేమను కూడా మనం నేల నుంచి బయటికి పోకుండా సంరక్షించుకోవచ్చు అనమాట. మనం ఎంపిక చేసుకున్నప్పుడు కూడా ఈ అంతర పంటలు అనేవి ఒకదానికి ఒకటి పోటీ ఉండకూడదు. అంటే ఎరువులు కావచ్చు, నీటి యాజమాన్యం కావచ్చు, రెండు పంటలకి వ్యత్యాసం ఉన్నప్పుడు మాత్రమే అటువంటి పంటలను మాత్రమే మనం అంతర పంటల కింద ఎంచుకోవాలి. అలాగే పోటీ ఉండకూడదు. అంటే ఒకటి పొడుగ్గా పెరిగే రకం, అలాగే పొట్టిగా పెరిగే రకం అలాంటి పంటలను ఎంచుకోవడం. అలాగే ఒకటి లోతైన వేరు వ్యవస్థ కలిగిన పంట, ఇంకొకటి పైన వేరు వ్యవస్థ ఉండే పంట కింద మనం ఎంచుకుంటే బాగుంటుందన్నమాట. మనం ఏ అంతర పంటలు మనం వేసుకోవచ్చు అనే విషయాన్ని మనం గమనించుకున్నట్టయితే కంది, కొర్ర అనేది అంటే ఒక వరుస కందికి 5 వరుసలు కొర్ర పంట కానీ, ఒక వరుస కందికి మొక్కజొన్న కావచ్చు, సజ్జ, జొన్న, తీపి మొక్కజొన్న అనేది 2 వరుసల్లో కూడా మనం వేసుకోవచ్చు. అలాగే కందితో పాటు పెసర కానీ, మినుము కానీ, వేరుశెనగ కానీ 7 వరుసలు అంటే ఒక వరుస కందికి 7 వరుసలు పెసర, మినుము లేదనుకుంటే వేరుశెనగను కూడా మనం వేసుకోవచ్చు అనమాట. అలాగే సోయా చిక్కును కూడా 7 వరుసలు అంటే ఒక వరుస వేసుకొని సో ఈ విధంగా కందిలో మనం వేసుకోవచ్చు. వీటితో పాటుగానే చెరుకులో మినుమును కానీ పెసరను కానీ 1:2 నిష్పత్తిలో మనం వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మొక్క తోటలు అయినటువంటి మామిడి కానీ, కొబ్బరి కానీ అటువంటి
ఇటువంటి తోటల్లో మనం 4 నుంచి 5 సంవత్సరాల వరకు కూడా ఈ పెసరని, మినుముని, ఉలవలు, అలసందలు వీటిని అంతర పంటల కింద వేసుకొని నేల తాలూకు సారాన్ని పెంచుకోవచ్చు. కందిలో మనం పెసర, మినుము అలాగే అలసందలు మనం వేసుకునేటప్పుడు ఈ కాయ తొలుచు పురుగు అనేది చాలా వరకు ఉధృతి తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది మనకి మిత్ర పురుగుల సంఖ్యని పెంచడం వలన కాయ తొలిచే పురుగు అనేది మనకి తగ్గిపోతూ ఉంటుంది. అలాగే వేరుశనగలో అలసందని, పొద్దుతిరుగుడు పువ్వుని మనం వేసేటప్పుడు ఆకుముడత వచ్చే వైరస్ అనేది మనం చాలా వరకు అరికట్టుకోవచ్చు అనమాట. సజ్జన కూడా వేసినా కూడా ఈ మొవ్వు కుళ్ళు తెగులు రాకుండా జాగ్రత్త పడుకోవచ్చు అనమాట. పత్తిలో ఈ బోల్వామ్స్ అంటాం, అంటే కాయ తొలిచి పురుగులు ఏవైతే ఉంటాయో వాటిని మనం సమర్థవంతంగా అరికట్టడానికి ఈ అలసందలు, పెసర, మినుము అనేది అంతర పంటల కింద వేసినప్పుడు మనం చాలా చక్కగా ఉపయోగపడతాయి. కొబ్బరి తోటల్లో కూడా ఈ మనకి కూరగాయలు, కోకో, అనాస, అలాగే పసుపు, అల్లం వీటిని కూడా మనం అంతర పంటల కింద వేసుకొని అధిక మొత్తంలో నికర ఆదాయం రావడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో అందువని రైతు సోదరులు ఇటువంటి అంతర పంటల్ని మనం చక్కగా ఎంపిక చేసుకొని దానిని మనం ఏవైతే దూరంగా విత్తుకున్నటువంటి పంటలు ఉంటాయో వాటిల్లో మనం నిర్దిష్ట వరుసల్లో వేసుకున్నట్టయితే రైతు సోదరులకి ఒక పంట పోయినప్పటికీ కూడా ఇంకొక పంట చేతికొచ్చే అవకాశం ఉంది కాబట్టి, అలాగే నికర ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది కనుక అంతర పంటల్ని ఈ తొలకరిలో వేసుకున్నట్టయితే మంచి దిగుబడులు అలాగే నికర ఆదాయం కూడా పొందే అవకాశం అనేది ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వానాకాలం సీజన్ సమీపిస్తున్నా యాసంగి ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి లేదంటూ మెదక్ జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. లారీల సమస్య కారణంగా కొనుగోలు కేంద్రాల్లోని నెల రోజులుగా ధాన్యం పేరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివిధ మిల్లింగ్ పాయింట్ల వద్ద ధాన్యం అన్లోడ్ కాకపోవడంతో కిలోమీటర్ల మేర లారీలు, ట్రాక్టర్లు రోజుల తరబడి నిలిచిపోతున్నాయి. ఇదే సమయంలో అకాల వర్షాలు కురిసి ధాన్యం మొలకెత్తి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. వానాకాలం సాగుకు పెట్టుబడులు పెట్టేందుకు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదని అధికారులు స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు వేడుకుంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటను అమ్ముకోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. అయితే మెదక్ జిల్లాలో అయితే లారీలు రాక రైతులు అరిగోస పడతా ఉన్నారు. మన మెదక్ పట్టణంలో ఉన్నటువంటి ఐకేపీ దాయర కొనుగోలు కేంద్రంలో అయితే ప్రస్తుతం మనం ఉన్నాం. అయితే కొంతమంది రైతులు మనతో పాటు ఉన్నారు. ఇక్కడికి ధాన్యం తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది, తూకం వేసినటువంటి ధాన్యం బస్తాలు ఎన్ని ఉన్నాయి అనేటువంటి విషయాన్ని వారిని అడిగి వారి మాటల నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధాన్యం తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది, ఎంత ధాన్యం తూకం వేస్తుంది ఇప్పటి వరకు? మేము వీడికి ఇప్పుడు తెచ్చి నెల దాడుతుంది సార్. ఊరు ముందర పోసినా ఇక సీరియల్ అనుకుంటా పోతున్నాము, తడిచిపోయినాయి. మళ్ళీ ఒకసారి ఎండ పోసినాం, టాపర్ చేసినాం, మొలకలు వచ్చినాయి, మళ్ళా కప్పినాం, మళ్ళా తడిచినాయి. ఒకసారి తడిచిపోయి టాపర్ వేసిపోయినాయి. లారీలు వస్తాయి మాకు లారీలు లేవు, షార్టేజ్ ఉన్నాయి. లారీలు తెచ్చుకొని మేము పెడతాము, లారీలు తెచ్చుకొని పెడతాం. లారీలు లేవు మా దగ్గర రేపు సార్. లారీలు ఉంటే మేము పెట్టుకుంటాం. ట్రాక్టర్లు రమ్మంటే ట్రాక్టర్ టైర్ వెళ్ళిపోతే వాళ్ళు మేము రాము, మా కిరాయి మాకు వద్దు, మేము ట్రాక్టర్ పెట్టమని వాళ్ళు సార్. అంటే మొత్తం నడవలేదు, ఇట్లా అంచుల పొంటి ఇట్లా వచ్చినాయి, కొన్ని తడిచినాయి, ఎండ పోసినాం. అడుగు ములకలు వస్తే మీద మంచిగా ఉంటాయి, తడిచిపోయినాయి. మా టాపర్లు ఎగిరిపోతున్నాయి, మా టాపర్లు అన్ని చెందిపోతున్నాయి. కిరాయికి తెచ్చుకుంటున్నాము, ఆ కిరాయికి తెచ్చుకున్నాయి. ఇప్పుడు నెల అవుతుంది, నెలకు ఎక్కువ అవుతుంది తెచ్చుకున్నాము. అవి మొత్తం అవి కిరాయికి అవుతున్నాయి. కిరాయికి బండికి పెట్రోల్ తిరుగుతానికి అవుతున్నాయి. మాకు ఇట్లా వాళ్ళు తెచ్చుకుందామంటే మాకు అసలు పైసలు లేవు. ఇప్పుడు మిషన్ కి పైసలు కావాలంటే పైసలు లేవు. ఇప్పుడు అట్లా పైసలు కావాలంటే అసలే కట్టాలి. వర్షం పడంగానే తడుస్తుంది, మళ్ళీ అవి ఎండబెట్టాలి. మరి అవి లారీ ఎక్కిస్తే 2 కిలోలు తరగ వస్తుంది, 3 కిలోలు తరగ వస్తుంది అని చెప్పేసి ఒక్కొక్కలేదు 2-3 క్వింటాలు తీసేస్తారు. 2-3 క్వింటాలు తీసేస్తారు అంటే 2 క్వింటాలు తీసేస్తారు అంటే 6,000 లాస్ రైతు. ఇప్పుడు అదంతా ఇట్లా చేస్తే ఇది ఐకేపీ ఏం నడిపిస్తారు, ఏం చేస్తారు అన్నది మాకు ఏమి రైతులకి అర్థమైతలేదు. చాలా ఇబ్బంది పెడతారు. కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయినటువంటి ధాన్యాన్ని త్వరితగతిన అయితే రైస్ మిల్లులకు తరలించి రైతులను ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ అకాల వర్షాల వల్ల కురిసినటువంటి ధాన్యం కూడా కింది వరుసలో మొత్తం కూడా మొలకలెత్తి వస్తుందని, దీని పేరుతోటి అటు రైస్ మిల్ యజమానులు తరుగు తీస్తూ రైతులను మరింత నష్టానికి మిగిలిస్తా ఉన్నారని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయినటువంటి ధాన్యాన్ని లారీలు పంపించి రైస్ మిల్లులకు తరలించాలని చెప్పి రైతులు వేడుకుంటా ఉన్నారు. శేఖర్, మెదక్ జిల్లా దాయర నుండి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.